ఇవాళ గెలిచినటువంటి వారు ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇవాళ ఏదో మనకు కాన్స్టిట్యున్సీలో 60,000 వచ్చింది, 70,000 మెజార్టీలు వచ్చినాయి, మనం చాలా బలవంతులు అయిపోయాం, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందంటే ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ప్రజలు ఓటేసింది చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి. దేనికేశారు? వాళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు. గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతారు. మితిమీరిపోయినటువంటి రౌడీజాన్ని, అరాచకాన్ని, వీటన్నిటిని కూడా కట్టడి చేస్తారు. మళ్ళీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, సమాజంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది అని చెప్పి వారికి వేశారు ఓటు. ఆ విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారం ఏదో మనని ఒక 50,000, 60,000, 70,000తో గెలిపించారు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం ఎట్లయినా ఉండొచ్చు అని ఎవరైనా భావిస్తే అది తప్పు అని చెప్తా ఉన్నా. మనం చేసేటువంటి ప్రతి పని కూడా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన రిఫ్లెక్ట్ అవుతా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఇవాళ ఆయన వల్ల ఇవాళ మన ఎమ్మెల్యేలైనా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లైనా, రేపు మంత్రులైనా, ఎంపీలైనా, ఏ పదవులైనా దట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన నాయకత్వంలో మనం అందరూ ఉన్నాం కాబట్టి వాళ్ళ పదవుల్లో కూర్చున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడి, ఇష్టానుసారం ప్రవర్తించి బాబు గారికి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు గెలిచినటువంటి ప్రతి ఒక్కరు, వాళ్ళ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి బాధ్యత ఉంది.